అందరికీ నమస్కారం. ఆహా ఏమి రుచులకు స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా దొండకాయ కర్రీ. దొండకాయని మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను ఈరోజు చూపించే రెసిపీ మాత్రం మసాలా దొండకాయ. ఈ కర్రీ రైస్, చపాతీ దేనికైనా చాలా బాగుంటుంది. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ మినప్పప్పు, 1.5 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 స్పూన్ల పచ్చి కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వీటంతటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని జార్ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ ఇలా కట్ చేసి, ఆనియన్ కొంచెం రంగు మారే వరకు వేయించుకొని దాన్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం ముందే నానబెట్టుకున్న 1 స్పూన్ చింతపండు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర ఇలా కాడలతో సహా వేసుకోవాలి. దీన్ని అంతటినీ మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి దొండకాయలు ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. వీటంతటిని ఆయిల్లో వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసి ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, దొండకాయలు ఇలా ఆయిల్లో బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందే మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని దీంట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కొంచెం 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అయింది. సో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్స్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఆహా ఏమి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియోస్ మీకు వచ్చేస్తాయి.